ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ కేవలం ఒక ప్రేమ చిహ్నమేనా, లేక దానికి అంతకంటే పెద్ద చరిత్ర ఉందా? మళ్ళీ ఈ ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోవడానికి కారణం తాజాగా అలహాబాద్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి జారీ చేసిన నోటీసులు. అయితే ఇది కేవలం మీడియాలో నడుస్తోన్న చర్చ కాదు. లార్డ్ శ్రీ అగ్రీశ్వర్ మహాదేవ్ నాగనాథేశ్వర్ విరాజ్మాన్ తేజో మహాలయ్ టెంపుల్ ప్యాలెస్ పేరిట కోర్టులో నడుస్తున్న సుదీర్ఘ న్యాయ పోరాటం. వారి తరపున దాఖలైన పిటిషన్ను విచారణకు స్వీకరించింది హైకోర్టు. అయితే అసలేంటి ఈ వివాదం? 2015 నుంచి 2026 వరకు కోర్టుల్లో ఏం జరిగింది? అయోధ్య తీర్పును ఈ తాజ్మహల్ కేసులో లాయర్లు ఎందుకు ప్రస్తావిస్తున్నారు? వివాదాలకు తావు లేకుండా పక్కా లీగల్ ఫ్యాక్ట్స్తో కూడిన ఈ స్పెషల్ ఎక్స్ప్లెయినర్ ఇప్పుడు చూద్దాం. ప్రయాగ్రాజ్లోని అలహాబాద్ హైకోర్టులో తాజాగా ఒక పిటిషన్ దాఖలైంది. ఆగ్రాలోని తాజ్మహల్ గతంలో ఒక శివాలయమని, దానికి సంబంధించిన ఆధారాలను సేకరించడానికి ఒక అడ్వకేట్ కమిషనర్ను నియమించి అక్కడ పూర్తి వీడియో చిత్రీకరణ జరపాలని పిటిషనర్ కోరారు. దీన్ని పరిశీలించిన జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ధర్మాసనం దీనిపై సమాధానం దాఖలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఏఎస్ఐకి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ పిటిషన్ వెనుక ప్రముఖ లాయర్లు హరిశంకర్ జైన్, విష్ణుశంకర్ జైన్ ఉన్నారు. జ్ఞాన్వాపి, మధుర శ్రీకృష్ణ జన్మభూమి కేసుల్లోనూ వీరే పిటిషన్ల తరపున వాదిస్తున్నారు. భారత పురావస్తు శాఖ, యునెస్కో ప్రధాన చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం తాజ్మహల్ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ సమాధిగా 1632 నుంచి 1653 మధ్య నిర్మించాడు. అయితే తాజ్మహల్ ఒక శివాలయం అనే వాదన ఈనాటిది కాదు. 1989లో చరిత్రకారుడు పిఎన్ ఓక్ రాసిన తాజ్మహల్ ద ట్రూ స్టోరీ అనే పుస్తకంతో ఈ చర్చ మొదలైంది. అయితే ఆయన వాదన ప్రకారం షాజహాన్ ఈ కట్టడాన్ని పూర్తిగా నిర్మించలేదు. జైపూర్ రాజా జైసింగ్ వద్ద ఉన్న ఒక పురాతన శివాలయం అంటే తేజో మహాలయను స్వాధీనం చేసుకొని దానిని తాజ్మహల్గా మార్చారని ఆయన ఆ పుస్తకంలో పేర్కొన్నారు. తాజ్మహల్లోని కొన్ని నిర్మాణ లక్షణాలను హిందూ దేవాలయ నిర్మాణాన్ని పోలి ఉన్నాయని పిటిషనర్లు వాదిస్తున్నారు. అయితే ఈ అంశాలను చారిత్రక ఆధారాలుగా ఏఎస్ఐ అంగీకరించలేదు. తాజ్మహల్కు సంబంధించి ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆ కట్టడం టైం లైన్ ఒకసారి చూద్దాం. 1632 సంవత్సరం షాజహాన్ తాజ్మహల్ నిర్మాణం ప్రారంభించారు. 1653 నిర్మాణం పూర్తయిపోయింది. 1983 యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం హోదా అందించింది. ఇక 1989 పిఎన్ ఓక్ తేజో మహాలయ సిద్ధాంతాన్ని పుస్తకంగా ప్రచురించారు. 2022 22 గదులు తెరవాలని పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. 2026 సంవత్సరం కొత్త సర్వే పిటిషన్పై అలహాబాద్ హైకోర్టు కేంద్రం ఏఎస్ఐకి నోటీసులు అందించింది. చారిత్రక వివరాల ప్రకారం సుమారు 20 నుంచి 22 వేల మంది కార్మికులు దాదాపు 2 దశాబ్దాల పాటు శ్రమించి ఈ కట్టడాన్ని నిర్మించినట్లు పేర్కొంటారు. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ చారిత్రక కట్టడాల్లో ఒకటైన తాజ్మహల్కు 1983లో యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం హోదా లభించింది. మొఘల్ నిర్మాణ కళా వైభవానికి అత్యుత్తమ ఆభరణం, ఒక జివెల్. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన కళాఖండంగా యునెస్కో ఈ కట్టడాన్ని పేర్కొంది. గతంలో తాజ్మహల్లోని 22 గదులు తెరిపించాలని పిటిషన్ వేశారు యోగేశ్వర శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ ట్రస్ట్ న్యాయవాది అజయ్ ప్రతాప్ సింగ్. అయితే ఆయన ప్రకారం ప్రస్తుతం తాజ్మహల్ ఉన్న ప్రదేశంలో 1212లో తేజో మహాలయ్ ఆలయం ఉండేదని వారు పేర్కొంటున్నారు. ఈ వివాదం గతంలోనూ పలుమార్లు కోర్టులకు చేరింది. అయితే
భారత పురావస్తు శాఖ ఏఎస్ఐ ఎప్పుడూ కోర్టుల్లో స్పష్టమైన అఫిడవిట్లను దాఖలు చేస్తూ వచ్చింది. తాజ్మహల్ స్థానంలో అంతకుముందు శివాలయం ఉన్నట్లు ఎలాంటి చారిత్రక లేదా శాస్త్రీయ ఆధారాలు లేవు అని ఏఎస్ఐ గతంలో స్పష్టం చేసింది. గతంలో తాజ్మహల్లో మూసి ఉన్న 22 భూగర్భ గదులను తెరిపించాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు, హైకోర్టులు కొట్టివేశాయి. చారిత్రక పరిశోధనలు ఇలా కోర్టు గదుల్లో తేల్చలేమని, పరిశోధకులకు వదిలేయాలని న్యాయస్థానాలు పేర్కొన్నాయి. ఈ గదులు నిర్మాణ పరిరక్షణ, భద్రతా కారణాల వల్ల మూసి ఉంచిన భాగాలని ఏఎస్ఐ గతంలో కోర్టుకు తెలిపింది. ఇక తాజా కేసు వివరాలకు వద్దాం. హరిశంకర్ జైన్ ఇతర భక్తులు ఆగ్రా కోర్టులో 2015లో మొదటిసారి ఈ సివిల్ సూట్ వేశారు. షాజహాన్ పాలనలో ముంతాజ్ సమాధిగా మారకముందు ఇది తేజో మహాలయ్ అనే శివాలయమని, హిందువులకు ఇక్కడ దర్శనం, పూజ, హారతి చేసుకునే హక్కు ఇవ్వాలని కోరారు. ఈ కేసుకి కొనసాగింపుగా 2017లో అడ్వకేట్ కమిషనర్ కోసం పిటిషన్ వేశారు. నోటి మాటల సాక్ష్యాల కంటే భవన నిర్మాణ శైలి, గోడలపై ఉన్న గుర్తులు ముఖ్యం కాబట్టి ఆర్కిటెక్చరల్ సర్వే కోసం అడ్వకేట్ కమిషనర్ను నియమించాలని పిటిషన్ వేశారు. తాజ్మహల్ ఏఎస్ఐ ఆధీనంలో ఉంది కాబట్టి తాము స్వయంగా ఫోటోలు తీయలేమని అన్నారు. కానీ జూలై 2019లో ట్రయల్ కోర్టు వారి అభ్యర్థుల్ని తిరస్కరించింది. అడ్వకేట్ కమిషనర్ను నియమించడానికి సరైన కారణాలు లేవంటూ ఆగ్రాలోని లోయర్ కోర్టు ఈ అప్లికేషన్ను కొట్టేసింది. ఇక ఏప్రిల్ 4, 2026న లోయర్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఆగ్రాలోని అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఏడీజే కోర్టు కూడా పిటిషనర్ల విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఇక ప్రస్తుతం జూలై 2026 కింది కోర్టుల ఆర్డర్లను సవాల్ చేస్తూ విష్ణుశంకర్ జైన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు కేంద్రానికి, ఏఎస్ఐకి నోటీసులు ఇచ్చింది. ఇక్కడ కోర్టులో న్యాయవాది విష్ణుశంకర్ జైన్ ఒక బలమైన పాయింట్ లేవనెత్తారు. తాజ్మహల్ ఒక చారిత్రక కట్టడం. దాని పురాతన నిజాలను కేవలం నోటి మాటల ద్వారా కోర్టులో నిరూపించలేము. భవనం ఫిజికల్ ఫీచర్స్, అట్లాగే ఆర్కిటెక్చర్ ఆధారాలు కావాలి అంటే లోకల్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే. దీనికోసం ఆయన సుప్రీంకోర్టు ఇచ్చిన అయోధ్య తీర్పును ఉదహరించారు. అయోధ్య తీర్పులో సుప్రీంకోర్టు ఆర్డర్ 26 రూల్ 9 పరిధిలో లోకల్ ఇన్వెస్టిగేషన్కు సంబంధించిన చట్టపరమైన సూత్రాలను ప్రస్తావించిందని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. తాజ్మహల్ విషయంలో కూడా ఆ సర్వే జరగాలని కోరుతున్నారు. అయితే తాజ్మహల్ కేంద్రంగా ఇంత జరుగుతూ ఉంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చేస్తోంది, ఏం చెబుతోంది? గతంలో ఇట్లాంటి వివాదాలు వచ్చినప్పుడు ఏఎస్ఐ కోర్టులకు స్పష్టమైన నివేదికలు ఇచ్చింది. తాజ్మహల్ స్థానంలో అంతకుముందు శివాలయం ఉన్నట్లు ఎట్లాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అలాగే కింద ఉన్న భూగర్భ గదులు భద్రత, నిర్మాణ పరిరక్షణ కారణాల వల్లే మూసి ఉంచామని గతంలోనే స్పష్టం చేసింది. షాజహాన్ కాలం నాటి అధికారిక పత్రం పాద్షా నామా ప్రకారం ఈ కట్టడం నిర్మించిన భూమి జైపూర్ రాజా జైసింగ్కు చెందిన ఒక హవేలీ. ఆ భూమి షాజహాన్ తీసుకొని బదులుగా జైసింగ్కు వేరే ప్రాంతంలో భూమినిచ్చారు. అయితే అక్కడ శివాలయం ఉన్నట్లు ఆ మొఘల్ పత్రాల్లో ఎక్కడా ప్రస్తావన లేదు. దీనిపైనే ఇప్పుడు భిన్నమైన విశ్లేషణలు నడుస్తున్నాయి. ఏది ఏమైనా గతంలో 2022లో తాజ్మహల్లోని 22 గదులను తెరవాలని దాఖలైన పిటిషన్ను కోర్టులు కొట్టివేశాయి. చారిత్రక పరిశోధనలు కోర్టుల్లో తేల్చలేము అని పేర్కొన్నాయి. కానీ ఇప్పుడు లీగల్ పాయింట్లతో కూడిన సరికొత్త సర్వే పిటిషన్పై అలహాబాద్ హైకోర్టు నోటీసులు ఇవ్వడం ఖచ్చితంగా ప్రాధాన్యత సంతరించుకుంది. హైకోర్టు ముందు కేంద్ర ప్రభుత్వం ఏఎస్ఐ సమర్పించబోయే సమాధానాలు, తదుపరి విచారణలో కోర్టు ఇచ్చే ఆదేశాలు ఈ కేసు దిశను నిర్ణయించే అవకాశం ఉంది. ఇక చివరగా ఒక్క మాట, ఈ వీడియోలో ప్రస్తావించిన తేజో మహాలయ అంశాలు పిటిషనర్లు కోర్టులో చేసిన వాదనలు మాత్రమే. వాటిని ఏఎస్ఐ ధృవీకరించలేదు. ప్రస్తుతం ఈ అంశంపై ఎలాంటి తుది న్యాయ నిర్ణయమూ వెలువడలేదు.